రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. 2 లక్షల దాకా లోను తీసుకున్న రైతులందరికీ మాఫీ చేసింది. 2 విడతలలో చాలా మంది రైతులకు లోన్లు మాఫీ అయినాయి. 15 ఆగస్టు నాడు రాష్ట్రంలో ఉన్న రైతులందరికీ లోన్లు మాఫీ అవుతాయి. చరిత్రలో ఎవ్వరు చేయనట్టు తెలంగాణ సర్కారు లోన్లు మాఫీ చేసింది అని రోజు చాలా టీవీలు వార్తలు చెప్తున్నాయి. కానీ ఊపర్ శర్వాణి అందరు పరేషాని అన్నట్టే ఉన్నది. పోన్రి లోన్ల మాఫీ ముచ్చట. ఒకటే పారి 2 లక్షలు మాఫీ చేస్తామని చెప్పి దాన్ని 3 ముక్కలు వేసిండ్రు. అట్లనన్నా అందరికి అవుతుందా అంటే అది కూడా లేదు. లోన్లు మాఫీ చేసినామని సర్కారు వాళ్ళు రూపాయి పావుల పబ్లిసిటీ చేసుకుంటున్నారు. కానీ చేసింది పావుల మందం కూడా లేదని రైతన్నలు గరమవుతున్నారు. స్టేషన్ ఘనపూర్ కాడ ఒక్క మండలం 1200 మందికి కూడా లోన్ మాఫీ కాలేదట. ఎమ్మెల్యే కడియం సారు ముంగడికొచ్చి ఇదేంది సార్ అని అడిగిండ్రు. సారేమో ఆఫీసర్ల దిక్కు చూసిండు. అంత మీరే చేసిండ్రని వాళ్ళను అరుచుకున్నాడు. ఇంతమంది రైతులు, దాదాపు 800 మంది రైతులు కెనరా బ్యాంక్ నవాపేట, ఆల్మోస్ట్ ఆల్ మోర్ దెన్ 300 మంది రైతులు కెనరా బ్యాంక్ నెల్లూట్ల, 1100-1200 మంది రైతులు. నిన్న కరీంనగర్ జిల్లా మానకొండూరులో కూడా ఇదే అయింది. నాకు 27,000 లోన్ ఉన్నది, అయినా కూడా మాఫీ కాలేదని ఓ రైతన్న ఎమ్మెల్యే ముంగట్నే లొల్లి పెట్టిండు. పాస్బుక్ తీసుకొచ్చి చూపించిండు. అక్కడున్నోళ్ళు మెల్లగా సగ చెప్పి ఆయన నాడికెళ్ళి పంపించిండ్రు. ఈ రెండులే కాదు, ఏడబోయినా ఎమ్మెల్యేలకు ఇదే తిప్పలైతున్నదట. రవణాలు సారేమో టీవీలా పేపర్లా పెద్దగా చెప్పుకుండు. కానీ ఊళ్ళలోకి పోతేనేమో మాకు కాలేదంటే మాకు కాలేదని రైతన్నలు బాధపడుతున్నారు. మరి సర్కారోళ్ళు ఎవలకు లోన్లు మాఫీ చేసినట్టు? మరి సర్కారోళ్ళు అబద్ధం చెప్తున్నారా? లోన్ మాఫీ అయినా రైతన్నలు కాలేదంటున్నారా? ఏందో అంతా ఆగమాగం ఉన్నది. పోన్రి రవణాలు సారు, మీరు జర అమెరికాకి వెళ్ళి రాగానే ఏదో ఒకటి చేయాలి. మాటలో చేతలో ఏదైనా మీతోనే అవుతుంది.